హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చాను. అది కళాకారుల ఆరాధ్య దైవం ఎవరో తెలుసా? ఫ్రెండ్స్, ఇతడు పరమశివునికి చేసిన ఒక సహాయం వల్ల శివుడు సంతోషంగా ఇచ్చిన వరం చేత కళాకారులకు ఆరాధ్య దైవం అయ్యాడు. అతను ఎవరో తెలుసుకునే ముందు ఆయన పరమశివునికి ఏం సహాయం చేశాడో చూద్దాం పదండి. అవి దక్షయజ్ఞం జరిగిన రోజులు. దక్షయజ్ఞంలో శివునికి జరిగిన అవమానాన్ని తట్టుకోలేక సతీదేవి అగ్నికి ఆహుతి అవుతుంది. ఈ విషయం తెలుసుకున్న సర్వేశ్వరుడు దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేసిన భార్య మీద ప్రేమతో ఆమె దూరం అవటాన్ని తట్టుకోలేక బాధతో శివుడు పర్వత శిఖరాల మధ్య నడుస్తూ ఉంటే ఆయన వెనుకే దూరంగా శివగణాలు అనుసరిస్తున్నాయి. అతను వేసే ఒక్కో అడుగు తీరులోనే అతని బాధ తెలుస్తూ ఉంది. ప్రకృతి కూడా శివుడి దుఃఖాన్ని అర్థం చేసుకున్నట్టు పర్వతాలు, నదులు, పక్షులు, అక్కడి వాతావరణం అంతా చాలా గంభీరమైన నిశ్శబ్దంతో ఉన్నాయి. గాలి కూడా భయపడిందేమో అన్నట్టు నెమ్మదిగా వీస్తుంటే అక్కడ ఒక్కసారి ఆగి నిలబడిన శివుడు ఆకాశం వైపు చూసి, సతీదేవి లేని నా మనసు ఎలా శూన్యంగా ఉందో ఈ ఆకాశం కూడా అలాగే శూన్యంగా ఉంది అనుకొని తన కన్నీళ్లు నిండిన కళ్ళని మూస్తుండగా సరిగ్గా ఇలాంటి సమయంలో మన్మధుడు శివునిపై ఉన్మాదాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. ఈ అస్త్ర ప్రభావంతో ఈశ్వరుడు విపరీతమైన విరహతాపానికి లోనై ఆ బాధ తట్టుకోలేక ఉపశమనం కోసం పక్కనే ఉన్న యమునా నదిలోకి దిగుతాడు. అప్పుడు అతని వేడి జ్వాలలు ఆ నదిని దహించి వేస్తాయి. అందువల్ల ఆ నది జలం నల్లగా మారిపోతుంది. అందుకే యమునా నదికి కాళింది అని పేరు వచ్చింది. కానీ శివుడి విరహతాపం మాత్రం ఇంకా తీరటం లేదు. ఇంతలో మన్మధుడు పరమేశ్వరుడిపై సంతాపనాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. ఈ అస్త్ర ప్రభావంతో పరమశివుడు మరింత బాధపడుతూ అగ్ని జ్వాలల వంటి నిట్టూర్పులను విడుస్తూ తాపంతో ప్రపంచాన్ని ముంచెత్తుతుండగా ఈసారి మన్మధుడు విజృంభణాస్త్రాన్ని వేసేసరికి శివుడు మరింత ఉన్మత్తుడై తిరుగుతూ ఉంటాడు. అప్పుడు కుబేరుని పుత్రుడైన పాంచాలికుడు ఎదురుపడగా శివుడు అతన్ని సహాయం చేయమని కోరుతాడు. అత్యంత శివభక్తి కలిగిన పాంచాలికుడు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా తనకి వచ్చిన ఈ గొప్ప అదృష్టమైన అవకాశానికి పొంగిపోతూ ఆజ్ఞాపించండి మహాదేవా అని అంటాడు. శివుడు పాంచాలికునికి తన బాధను వివరించి తనపై ప్రయోగింపబడిన ఉన్మాద, సంతాపన, విజృంభణాస్త్రాల యొక్క వేడిని తీసుకోమని కోరుతాడు. మహాశివుడే తట్టుకోలేని వేడిని తను మాత్రం ఎలా తట్టుకోగలడు? ఆ అస్త్రాల వేడిని తీసుకుంటే వాటి ప్రభావానికి తన జీవితమే అంతమవుతుందని తెలిసినా కూడా అడిగింది సాక్షాత్తు పరమశివుడు కాబట్టి సర్వ ప్రాణులకు సహాయం చేసే సర్వేశ్వరుడే సహాయం అడిగాడు కనుక నిస్సంకోచంగా దైవాజ్ఞను ఆచరించే తీరుతానని దృఢ నిశ్చయంతో ఆ 3 అస్త్రాల వేడిని తీసుకుని దేవదేవునికి ఉపశమనం కలిగిస్తాడు. ఆయన భక్తికి సద్బుద్ధికి మెచ్చిన శివుడు సంతోషంతో ఆ అస్త్రాల వేడి పాంచాలికుని బాధించకుండా వరం ప్రసాదించి అత్యున్నతమైన దైవత్వాన్ని కూడా ప్రసాదిస్తాడు. ఇక ఈ వరంతో ఆనాటి నుండి పాంచాలికుడు హిమాలయాలకు దక్షిణాన పాంచాలికేశ్వరుడిగా కొలువై ఉండి అప్పటి నుండి ఎవరైనా సరే ఆడ మగ తేడా లేకుండా ఈయన్ని దర్శించిన, విగ్రహమూర్తిని తాకిన, చివరికి భక్తితో స్వచ్ఛంగా మనసారా స్మరించిన వారు ఉన్మత్తులవుతారని చెప్తాడు. అయితే ఈ ఉన్మత్తత అనేది ఒక అగ్నిలాగానో లేక ఒక వ్యాధిలాగానో బాధించకుండా నాట్య, గాన, వాద్య, సంగీతముల వంటి అనేక కళలలో అపారమైన నేర్పును సాధించి అత్యున్నత స్థానానికి చేరుకుంటారని, అదే వారు అనుభవించే ఉన్మత్తమని సవివరంగా చెప్తాడు దేవదేవుడు. ఈ విధంగా పాంచాలికుడు కళాకారులందరికీ ఆరాధ్య దైవంగా మారి తనని కొలిచిన వారందరికీ వరాలనిచ్చే శక్తిని శివుడి ద్వారా పొందాడని వామన పురాణం వర్ణిస్తుంది. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.